మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంది. వీరిద్దరూ మనుషులా లేక దేవతలా అని. ఆ కథ ఏంటో తెలిస్తే కన్నీరు పెట్టకుండా ఉండలేరు. సమ్మక్క సారక్కలు అనే ఈ ఇద్దరు మానవ జన్మ ఎత్తి గిరిజనుల కోసం ప్రాణాలు పోగొట్టుకొని వీరమరణం పొందిన ఈ కథ గురించి తెలిస్తే కన్నీరు పెట్టకుండా ఉండలేరు. వారి కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. అలా వాళ్ళు దేవతలుగా మారారు. మేడారం జాతరలో సమ్మక్క సారక్కలను వనదేవతలుగా భావించి బెల్లం కానుకగా ఇస్తారు. 12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసును పాలించే గిరిజన ద్వారా మేడరాజు ఏకైక కూతురు సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. వీరిద్దరికీ సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే రాజ్య విస్తరణలో భాగంగా కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తాడు. ఆ యుద్ధంలో ఎవరూ ఊహించని విధంగా మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు మరణించారు. ఇక శత్రువుల చేతిలో బాగా దెబ్బతిన్న సమ్మక్క ఆ రక్తపు ధారలతోనే చిలుకల గుట్ట వైపు వెళ్ళింది. కానీ దారి మధ్యలోనే కనిపించకుండా మాయమైంది. ఏంటబ్బా, ఎలా అదృశ్యమైందని అందరికీ పెద్ద ప్రశ్నలాగా మిగిలింది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన ప్రజలకు ఎంత వెతికినా ఆమె ఎక్కడా కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణెలు కనిపించాయి. వాటిలో కుంకుమ భరిణని సమ్మక్కగా, పసుపు భరిణె సారక్కగా భావించి ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతరను ఘనంగా జరుపుతారు.